ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి వింటాను, ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరుగా అధ్యక్ష, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే, నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల, అది సరే. నేను వెళితే ఆ దిశ అంగళ్ళలో నేను
రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నారు. ఆ యాత్ర ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగనూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తూ ఉంటే, దారిలో వస్తూ ఉంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళపైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు, ఇది చాలా టైం పడుతుంది. యువగళం పైన అయితే 12 కేసులు పెట్టారు. అనపర్తిలో కూడా తమరు నడిచెళ్ళారు. అనపర్తిలో నన్ను నిలిపేస్తే అనపర్తి వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు. దాంట్లో కూడా కేసులు పెట్టారు. 12 కిలోమీటర్లు నడిచి వచ్చా.